వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ సెషన్ లో అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైనా సరే గ్యాప్ డౌన్ అయినప్పుడు ఐదర్ ఇక్కడ నుంచి రిజెక్షన్ అన్న రావచ్చు, అంటే మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్షన్ అన్న రావచ్చు, లేదంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మార్కెట్ సిపిఆర్ ని టచ్ చేయొచ్చు. ఓకే, నిఫ్టీ కూడా ప్రీవియస్ సెషన్ లో కిందే ఓపెన్ అవుతుంది. నిఫ్టీ కూడా ఇదే గ్యాప్ డౌన్. ఓకే, ఈ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ జరుగుతుందా లేదంటే ఈ లెవెల్ పైకి వెళ్తుందా చూడాలి. ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ కూడా ఇంపార్టెంటే. ఎప్పుడైనా సరే మార్కెట్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఫస్ట్ క్యాండిల్ కనుక బుల్లిష్ అయితే ఇక్కడ ఎవరైతే షార్ట్ చేశారో మార్కెట్ని ఫ్రైడే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు ప్రాఫిట్స్లో ఉంటారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగి మార్కెట్ పైకి అనేది మూవ్ అవ్వచ్చు. అది కూడా పాసిబిలిటీ ఉంటుంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా ఫస్ట్ బార్ అనేది చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ బార్ గ్రీన్ బార్ అయితే ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో చూసుకుంటే మనకి డైలీ టైం ఫ్రేమ్స్ లో మనకి ఈ లెవెల్ దగ్గర స్వింగ్ లెవెల్ ఉంది. దిస్ ఈస్ ద స్వింగ్ లెవెల్. రీసెంట్ గా అయితే ఇంకా అక్కడే స్వింగ్ ఉంది. ఇంకా ఆ తర్వాత ఏ లెవెల్స్ ఏం కనిపించట్లేదు, ఫార్ అవే ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ స్వింగ్ లెవెల్స్. ఇక్కడ 46,500 అండ్ 46,200 ఉన్నాయి. సో అది తర్వాత మార్చేసుకుందాం. ప్రెసెంట్ అయితే ఆ లెవెల్ చూద్దాము. సో మార్కెట్ ఆ లెవెల్ దగ్గరే ఓపెన్ అవుతుంది. ఆ లెవెల్ పైన క్లోజ్ అవుతుందా లేదంటే అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ అయ్యి మార్కెట్ కిందకు వస్తుంది అన్నది చూడాలి. ఓకే, నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనకి సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాము. ఈ లెవెల్ అనేది డబుల్ స్వింగ్ కదా, సో ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది మార్కెట్. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనకి కిందన ఎక్కడో ఉన్నాయి స్వింగ్ లెవెల్ 22,640 దగ్గర ఎక్కడో ఉంది. అది తర్వాత మార్క్ చేసుకుందాం. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ 300 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది 640కి. ఇప్పుడు మార్కెట్ 940 దగ్గర ఓపెన్ అవుతుంది. సిపిఆర్ అనేది వైడ్ సిపిఆర్ ఉంది నిఫ్టీలో. నిఫ్టీ సిపిఆర్ వైడ్ సిపిఆర్ అండ్ దెన్ దీన్ని అవుట్ సైడ్ సిపిఆర్ అని కూడా అంటారు. అవుట్ సైడ్ సిపిఆర్ ఎప్పుడు అంటారంటే నిన్నటి సిపిఆర్ ఈరోజు సిపిఆర్ లోపల ఉంటే దాన్ని అవుట్ సైడ్ సిపిఆర్ అంటారు. మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ గా కానీ సైడ్ వేస్ గా కానీ ఉంటుంది అవుట్ సైడ్ సిపిఆర్ ఫామ్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో. బ్యాంక్ నిఫ్టీ అయితే యావరేజ్ సిపిఆర్ఏ, లేదంటే ఫస్ట్ హాఫ్ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందా లేదంటే సిపిఆర్ దగ్గర నుంచి రివర్సల్ అవుతుందా అది కూడా చూసుకోవాలి. సో వెయిట్ చేద్దాం కాసేపు. అయితే ఫస్ట్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ అయితే చూస్తాను. చిన్న క్యాండిల్ అయితే మేబీ స్టాప్ లాస్ డేలో కింద పెట్టుకొని టేక్ ప్రాఫిట్ 2 hour తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. ఎవరైతే షార్ట్ వెళ్ళారో ఫస్ట్ బార్ గ్రీన్ బార్ చూసి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయిపోతుందేమో అని చెప్పి భయపడి స్క్వేర్ ఆఫ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరైతే లాంగ్ ఎంట్రీస్ తీసుకున్నారో ఫ్రైడేస్ ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ డౌన్ చూసి ఇమీడియట్ గా స్క్వేర్ ఆఫ్ చేయడం లాంటివి చేస్తుంటారు. అప్పుడు కూడా మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. దట్స్ ద లాజిక్. సో చూద్దాం ఫస్ట్ బార్ అనేది ఎలా ఫామ్ అవుతుందో. సో సీమ్స్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు బి బుల్లిష్. సో 47,900 దగ్గర ఉంది కదా, 47,800 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఫస్ట్ క్యాండిల్ కనుక 47,900 పైన క్లోజ్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఓకే, ఈ లెవెల్ దగ్గర నుంచి స్టాప్ లాస్ కూడా రిస్క్ రివార్డ్ బాగుంటుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఒకటి ఓన్లీ 100 పాయింట్స్ అలా పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ మోర్ దాన్ 1:2 వస్తుంది. 300 పాయింట్స్ అలా కూడా వస్తుంది. కాకపోతే క్యాండిల్ క్లోజింగ్ అప్పుడు చూడాలి మనం, ఇప్పుడు కాదు. నిఫ్టీ అయితే బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. బట్ స్టిల్ ఇంకా క్యాండిల్ కిందకి ఏమి ఫామ్ అవట్లేదు. విక్ అయితే ఉంది. సో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ పైన 47,900 పైన క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకుంది. ఓకే, లాస్ట్ 50 seconds ఉన్నాయి క్యాండిల్ క్లోజ్ అవడానికి. 365 దగ్గర రన్ అవుతుంది ఇది. ఒక 105 క్వాంటిటీస్ ప్లేస్ చేస్తాను. ఓకే, 356 దగ్గర అయింది. 405 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, లేదంటే 400 పెట్టుకుంటాను. ఎందుకంటే క్లోజింగ్ హై అయితే 395 వరకు వెళ్ళింది. అది 400 పెట్టుకుంటున్నాను. సో రిస్కీ ట్రేడ్ అయితే తీసుకుంది. ఎందుకంటే మనకి ఓపెనింగ్ ఎంట్రీ దొరికేస్తుంది. రిస్క్ రివార్డ్ బాగుంటుంది అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాం. సో క్యాండిల్ నెక్స్ట్ బార్ కూడా ఫాలో త్రూ వస్తుంది. ఫాలో త్రూ వస్తే స్టాప్ లాస్ అప్పుడు క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు. కాకపోతే నిఫ్టీ కూడా సపోర్ట్ చేయాలి. నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిలే. నిఫ్టీ సపోర్ట్ చేస్తే లైక్ ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ చేసి మార్కెట్ పైకి వెళ్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఈ ట్రేడ్లో అయితే రిస్క్ రివార్డ్ చాలా తక్కువ. సో మనకి రిస్క్
ఒక 50 పాయింట్స్ పెట్టుకున్నాము. ప్రెజెంట్ అయితే 500, 600 రన్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 1500కి వచ్చింది. నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి రివర్సలే జరుగుతుంది. సో 1500 నుంచి మళ్ళీ ప్రాఫిట్ అయితే బ్యాక్ వచ్చింది. ఇప్పుడు స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. ఓకే, సో రిస్క్ ఒక 2500 పెట్టుకుంటున్నాను. 350 దగ్గర రన్ అవుతుంది కదా, 380 పెట్టుకుంటున్నాను. ఓకే, 380 వస్తే క్లోజ్ చేస్తాను. రిస్క్ ఇప్పుడు 2500 ఉంది. సో వాలటైల్గా ఉంది మార్కెట్ అనేది. ఇక్కడ చూడండి, ప్రీమియం ఇక్కడ పైకి వెళ్తున్నా సరే మనకి ఆప్షన్స్ అనేది కొంచెం వాలటైల్గా ఉంది. ప్రాఫిట్ 1200 నుంచి మళ్ళీ బ్యాక్ ఇమీడియట్గా జీరోకి వచ్చేస్తుంది ప్రాఫిట్ అనేది. కాసేపు అయితే మార్కెట్కి టైం ఇద్దాము. 340 రన్ అవుతుంది. 1500కి మళ్ళీ వచ్చింది ప్రాఫిట్ అనేది. అండ్ మళ్ళీ 1500 నుంచి బ్యాక్ ఇమీడియట్గా 1000 రూపీస్ బ్యాక్ అయితే వచ్చింది. సో వాలటైల్గా ఉంది కొంచెం. ఓకే, నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 4500కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పర్వాలేదు, లేదంటే మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు. సో లో అయితే 39 వరకు వెళ్ళింది. 5000 ప్రాఫిట్ అనేది హిట్ అయిపోయింది. 1:2 అయితే వచ్చింది. కాకపోతే నేను వెయిట్ చేస్తాను. ఓకే, రిస్క్ ఎలాగా మనం తగ్గించుకున్నాం కాబట్టి ఈ లెవెల్ వరకు అన్న వెయిట్ చేస్తాను, లేదంటే 10,000 ప్రాఫిట్ వరకు అన్న వెయిట్ చేస్తాను, లేదంటే 2500 లాస్ వస్తే క్లోజ్ చేస్తాను. 2500 నెగిటివ్కి వస్తే లైక్ ఈ ట్రేడ్ అనేది ఫెయిల్ అయినట్టు. స్టాప్ అప్డేషన్ చేసుకున్నాం కదా. సో 5000 ప్రాఫిట్ అనేది హిట్ అయిపోయింది. 1:2 అయితే అయిపోయింది రిస్క్ ప్రకారం. కాకపోతే ఇంకా వెయిట్ చేస్తాను ఈ లెవెల్. సో నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ వస్తుంది. S4 క్యామ్రీల నుంచి రిజెక్షన్ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ S4 నుంచి రిజెక్షన్ వస్తుంది. నిఫ్టీ అయితే ఈ రెసిస్టెన్స్ మనం మార్క్ చేస్తున్నాం కదా, ఇది ఇనిషియల్గా సపోర్ట్, కాకపోతే మార్కెట్ కింద ఓపెన్ అయింది కాబట్టి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో అక్కడి నుంచి రివర్సల్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ అనేది కాస్ట్కి వచ్చింది. 5000 ప్రాఫిట్ నుంచి బ్యాక్ అనేది వచ్చింది. 380 వస్తే క్లోజ్ చేద్దాము. 365 రన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ బయింగ్ ప్రైస్ ఫస్ట్ క్యాండిల్ లో దగ్గరికి వచ్చింది కాబట్టి ఆప్షన్ బయింగ్ చూద్దాము. ఇదైతే నెగిటివ్ వస్తుంది 1000 రూపీస్. ఆప్షన్ బయింగ్ 47,900 కాల్ ఆప్షన్ చూస్తాను. ఓకే, రిస్క్ ఎలాగా మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ సెల్లింగ్లో 47,900 కాల్ ఆప్షన్ 45 క్వాంటిటీస్ చూస్తాను. 470 రన్ అవుతుంది. యా 460కి వచ్చింది. ఇది ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటాను, లేదంటే లో చూస్తాను. 430 వరకు వచ్చింది. ఓకే, 410 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఇది 410 ఇస్ ద స్టాప్ లాస్. ఇదైతే 460 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఎంట్రీ అనేది తీసుకున్నాను ఆప్షన్ బయింగ్ లో. ఆప్షన్ వీడియో ఫర్దర్ గా వెళ్లే ముందు, ప్రాఫిట్ ఆర్ లాస్ చూసే ముందు మీకు ఒక 2 విషయాలు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ విషయం ఏంటంటే వీడియోని లైక్ చేయండి. కింద లైక్ బటన్ హిట్ చేస్తే నాకు ఎక్కువ మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే ట్రేడింగ్ ఇట్ సెల్ఫ్ చాలా కష్టమైన పని. దాని ద్వారా స్టిల్ మీరు ఏదో నేర్చుకుంటారని చెప్పి లైవ్ ట్రేడింగ్ కండక్ట్ చేస్తూ మీకు లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటూ స్టాప్ లాస్ ఫాస్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఇంత ఫాస్ట్ గా చేస్తున్నాను. ఇదంతా కూడా కష్టమే, బట్ స్టిల్ ఏదో నేర్చుకుంటారని చెప్పి అయితే చేస్తున్నాను. సో అందుకు మీరు ఒక లైక్ బటన్ హిట్ చేస్తే యూట్యూబ్ ఇంకా కొంచెం మందికి వెళ్ళి నా ఛానల్ అనేది వాళ్ళు కూడా చూస్తారు. సో నాకు కూడా మోటివేషన్ వస్తుంది. వీడియో చూస్తున్నారు వీళ్ళు కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పి నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఇంకా ఎక్కువ వీడియోస్ వస్తాయి. సో సెకండ్ విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నా టోటల్ ఇప్పుడు 150 క్వాంటిటీస్ ఉన్నాయి. ఆప్షన్ సెల్లింగ్ లో 105 క్వాంటిటీస్, ఆప్షన్ బయింగ్ లో 45 క్వాంటిటీస్. ఇది ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అయితే చేయలేదు. అఫ్ కోర్స్ ప్రాఫిట్ కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ రిస్క్ అనేది అంతే ఉంది. మీరు చూసుకుంటే ఫస్ట్ 105 క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు రిస్క్ ఎంత పెట్టుకున్నాను? ఓన్లీ 5000 పెట్టుకున్నాను. ఆ తర్వాత ట్రేడ్ నా సైడ్ మూవ్ అయిన తర్వాత స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకొని రిస్క్ 2500 అనేది తగ్గించుకున్నాను. అంటే 2500 రిస్క్ అనేది తగ్గించుకున్నాను కదా. ఆ 2500 ఆప్షన్ బయింగ్ లో రిస్క్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇక్కడ ఏం చేశాను, 5000 లాస్ లిమిట్ అనేది ఎక్సీడ్ అవ్వకుండా చూసుకున్నాను ఈ ట్రేడ్ లో. ఎందుకంటే నేను మాక్సిమం ట్రేడ్ కి 5000 రిస్క్ చేద్దాం అంటున్నాను. 5000 రిస్క్ చేస్తున్నాను. ఇదంతా ఒక స్ట్రాటజీ కాబట్టి 5000 రిస్క్ చేస్తున్నాను.
సో ఇక్కడ ఎక్కువ క్వాంటిటీస్ పెంచేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్పి అనుకోకండి. నా రిస్క్ అనేది 5000 ఈ ట్రేడ్ లో, ప్రాఫిట్ ఇందాక ఆల్రెడీ 5000 వచ్చేసింది నాకు. అయినా ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదంటే ప్రాఫిట్ మినిమం 10,000 వస్తేనే కానీ క్లోజ్ చేయండి అని చెప్పాను. అందుకు రివార్డ్ ఇక్కడ 1:2 ఫాలో అయితేనే మనం సక్సీడ్ అవ్వగలం లాంగ్ టర్మ్ లో. సో క్వాంటిటీస్ పొజిషన్ సైజింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నావు, ఎక్కడ రిస్క్ పెట్టుకున్నావు అన్నది కూడా ఇంపార్టెంట్. నేను ఏదో 150 క్వాంటిటీస్ తీసుకున్నాను కదా, మీరు కూడా ఎక్కువ క్వాంటిటీస్ తీసేసుకోవడము, ఎక్కువ రిస్క్ చేసేయడము, 10,000 వచ్చేస్తుంది డైలీ 20,000 వచ్చేస్తుంది అని చెప్పి ఇలా చేయడం లాంటి పనులు అయితే చేయకండి. ఇది చిన్న వార్నింగ్ అని అనుకోండి. ఎందుకంటే క్యాపిటల్ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే ప్రాబ్లం అయితే లేదు, కానీ ఫస్ట్ అయితే క్యాపిటల్ మీరు ప్రిజర్వ్ చేసుకోవాలి. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక విషయం ఏంటంటే, నాతో పాటు ఇలా లైవ్ ట్రేడింగ్ మార్కెట్ అవర్స్ లో అనాలిసిస్ ఇదంతా కూడా లైవ్ లో చూడాలనుకుంటే, నాతో పాటు జూమ్ సెషన్ జాయిన్ అవ్వాలనుకుంటే February 3rd మండే నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే బడ్జెట్ అయిపోయివ్వండి February 1st తర్వాత నుంచి. February 1st అఫ్కోర్స్ సాటర్డే వచ్చింది, కానీ మార్కెట్ ఉంటుందేమో తెలియదు. బట్ February 3rd నుంచి అయితే నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. February 3rd నుంచి February మంత్ ఎండ్ వరకు ఉంటుంది. సో ఫీజ్ కూడా ఈ బ్యాచ్ అనేది లైక్ January 1st వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చాను కాబట్టి మీకు కూడా ఇప్పుడు డిస్కౌంట్ అనేది జరుగుతుంది. ఓన్లీ ఫీజు వచ్చేసి ఓన్లీ 2500. నాతో పాటు లైవ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మార్కెట్ అవర్స్ లో నాతో పాటు లైవ్ లో ఉండొచ్చు. ఏమైనా డౌట్స్ వస్తే లైవ్ లో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో లింక్ ఎక్కడ జాయిన్ అవ్వాలంటే నాకు వాట్సాప్ లో పింక్ చేయండి. 7815884301 ఇస్ మై వాట్సాప్ నంబర్. సో కాల్స్ ఏం చేయకండి, ఎందుకంటే ఎక్కువ కాల్స్ అనేవి వస్తున్నాయి, ఎక్కువ కాల్స్ అటెంప్ట్ చేయలేము. బట్ స్టిల్ వాట్సాప్ లో పింక్ చేస్తే మాత్రం ప్రతి మెసేజ్ కి మీకు అయితే రిప్లై వస్తుంది. ఈ నంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మీకు నెక్స్ట్ బ్యాచ్ నాతో పాటు లైవ్ లో ఉండాలి, ఇలా లైవ్ లో ఉండాలనుకుంటే పింక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మంది చూస్తారని చెప్తున్నాను కదా, వీడియోని లైక్ చేస్తేనే ఫర్దర్ గా ఇలా ఏదైతే మా క్లయింట్స్ తో లైవ్ రికార్డింగ్ అవుతుందో, ఈ రికార్డింగ్ ఈవినింగ్ అయినా పోస్ట్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. లేదంటే ఇన్ఫాక్ట్ ఈ పని కాకుండా ఇంకోటి చేసుకుంటే డబ్బులు వచ్చే పని చూసుకోవచ్చు కదా. సో నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరైనా ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసి చూడండి. అండ్ నౌ వీ విల్ గో టు ద లైవ్ ట్రేడింగ్. ఏమైందో చూద్దాం ఆ ట్రేడ్ అనేది. ప్రాఫిట్ మళ్ళీ 4000కి వచ్చింది. సో ఇది ఆప్షన్ సెల్లింగ్ ఎగ్జిట్ చేస్తాను. ఒక 1500 దగ్గర రన్ అవుతుంది కదా. ఇప్పుడు స్టాప్ లాస్ మనం ఇప్పుడు రిస్క్ అనేది 2500 పెట్టుకోవచ్చు. ఇది కొంచెం పెద్దది పెట్టుకోవచ్చు, 1500 కాబట్టి ఒక 15 పాయింట్స్ పెంచుకోవచ్చు. 380 నుంచి 395 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, ఆప్షన్ బయర్స్ ఇంకా హోల్డ్ చేస్తారంటే పర్వాలేదు, హోల్డ్ చేయొచ్చు. బట్ అనేది రిస్క్ ఉంటుంది. సో ఇప్పుడు 3000 రిస్క్ ఉంది, 2500 పెట్టుకుంటాను. అంటే అంటే -339. ఓకే సారీ, +339. ఓకే, 390 పెట్టుకోవచ్చు నేను స్టాప్ లాస్. ఇప్పుడు 390 పెట్టుకుంటున్నాను. 390 వస్తే ఇప్పుడు మనకి ఓన్లీ 2500 రిస్క్ వస్తుంది. ఓకే, 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇంకొక 5000 వస్తే క్లోజ్ చేస్తాను. సో 6000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 311 వరకు వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ పైన బ్రేక్అవుట్ అవ్వాలి. S1P కూడా బ్రేక్అవుట్ అవ్వాలి. అప్పుడు 20 MA దగ్గరికి వెళ్ళొచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. 5000 నుంచి 5000 ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుందా, లేదంటే 5000 వచ్చిన ప్రాఫిట్ పోతుందా అన్నది. సో 7000 ప్రాఫిట్గా అయితే వచ్చింది. 7500 1:1.5 వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే, జనరల్గా మార్కెట్ ఎప్పుడైనా గ్యాప్ డౌన్ అయినప్పుడు ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే ఈరోజు ఆప్షన్ బయింగ్ అడ్వాంటేజ్ వస్తుంది. లైక్ ఇందాక మనం తీసుకున్నాం కదా, 460 తీసుకున్నాము. అదైతే ఆల్మోస్ట్ వచ్చేసింది. అది ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 20 MA దగ్గర ఈ లెవెల్ S3 క్యామ్రీలో కూడా ఉంది. ఆ లెవెల్ ఇంపార్టెంట్. 8500 రన్ అవుతుంది. 293, 290, 270కి వస్తే మనకి 10,000 వచ్చేస్తుంది. కాకపోతే ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ అయింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ కింద కూడా రావచ్చు. వస్తే కాసేపు చూద్దాం 270కి వెళ్తుందా లేదంటే బ్యాక్ వస్తుందా అన్నది. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు రిస్క్ అప్డేట్ చేసుకుంటున్నాను. 290 అంటే 370 పెట్టేసుకుంటున్నాను స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్కి. ఎందుకంటే మనకి 20 పాయింట్స్ వస్తే రిస్క్ అనేది అయిపోతుంది. 283, 270 వస్తే టార్గెట్ అయిపోతుంది. ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి. 15 పాయింట్స్ కోసం మళ్ళీ రిస్క్ మళ్ళీ 2500 ఎందుకు, అయితే 270 కోసం వెయిట్ చేస్తాను. లేదంటే వచ్చిన ప్రాఫిట్ వదులుకుంటాం అంతే. ఓకే,
అంటే మార్కెట్ కొంచెం వాలటైల్ గా ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తే మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు. ఓకే, సో చూద్దాం. స్టాప్ అనేది అప్డేట్ చేసుకున్నాను నేను. ప్రెసెంట్ అయితే 8,000 ప్రాఫిట్ అనేది రన్ అవుతుంది. ఓకే గైస్, 1:2 అయితే వచ్చింది. 10,000 ఆల్మోస్ట్ వచ్చింది కదా. సో క్లోజ్ చేస్తాను. అండ్ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ చెప్పాను కదా, గ్యాప్ బార్డర్ ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరిగితే కూడా జరగచ్చు. ఎనీహౌ 1:2 అయితే అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తాను. సో 1:2 నేను ఒకే ట్రేడ్ మీద తీసుకోలేదు, 2 ట్రేడ్స్ తీసుకున్నాను. సో ఇది కూడా ఉంచుంటే ఇంకొక కొంచెం లైక్ ఒక 4,000 5,000 వద్దునేమో ఇప్పటి వరకు. కానీ మేము మళ్ళీ కిందకి వచ్చి ఉంటే మళ్ళీ రిస్క్ కూడా 5,000 ఉంది కదా. ఇన్ కేస్ ఇది ఒకవేళ ఫెయిల్ అయినా ఫస్ట్ ట్రేడ్ అప్పుడు రిస్క్ 2,500 ఉందను. అందుకే ఇది ఫాస్ట్గా ఎగ్జిట్ చేస్తాను. బట్ ఆప్షన్ బయింగ్ తీసుకున్నా సరే, మనకు చూడండి ఎక్కడ తీసుకున్నాం ఎంట్రీ. ఆప్షన్ బయింగ్ ఫస్ట్ క్యాండిల్ లో దగ్గర ఇప్పుడు బయింగ్ 461 దగ్గర తీసుకున్నాం 45 క్వాంటిటీస్. ఇప్పుడు మోర్ దెన్ 560 వరకు కూడా వెళ్ళిపోయింది. మోర్ దెన్ 100 పాయింట్స్ ఆప్షన్ బయింగ్ లో వచ్చింది. ఆప్షన్ సెల్లింగ్ లో ఇప్పటి వరకు 100 పాయింట్స్ ఇంకా టచ్ అవ్వలేదు. మన ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము 256 దగ్గర తీసుకున్నాం. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఈవెన్ కొన్నిసార్లు మన డైరెక్షన్, మన వ్యూ, మన స్ట్రాటజీ కరెక్ట్ అయితే ఆప్షన్ బయింగ్ ఎక్కువ ప్రాఫిట్ ఇస్తుంది ఆప్షన్ సెల్లింగ్ అంటే. ఓకే, సో నెక్స్ట్ బ్యాచ్ అనేది ఆప్షన్ బయింగ్ బ్యాచ్ కూడా అందుకే పెడతాను చెప్పి అంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. ఆల్రెడీ ఓపెన్ అయితే చేసాము స్లాట్స్ అనేవి. ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. ఈరోజు ఇన్ కేస్ డేలో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కొంచెం డౌన్ ర్యాలీ కూడా జరగవచ్చు. బట్ ఫేక్ బ్రేక్అవుట్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మళ్ళీ మార్కెట్ ఆల్రెడీ 1:2 వచ్చిన తర్వాత ఎందుకని చెప్పి ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సో డన్ ఫర్ ది డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బాయ్. చాలా మంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే, అయిపోయింది కదా హాఫ్ అన్ అవర్ లో మనకి ఒక 10,000 వచ్చింది కదా అని చెప్పి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇంకా అయిపోయిన తర్వాత. బట్ స్టిల్ ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంటది. ట్రేడింగ్ జర్నల్ పెట్టుకోవాలి అందరూ కూడా. సో ట్రేడింగ్ జర్నల్ అంటే ఏంటంటే, మీరు ఎందుకు ఎంట్రీ తీసుకున్నారు, ఎందుకు ఎగ్జిట్ తీసుకున్నారు, రీజన్ ఏంటి, ఇదంతా కూడా నోట్ చేసుకుంటే అదే బెస్ట్. లైక్ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ అని కాదు, ఈ రోజు ట్రేడ్ తీసుకుంది బ్యాంక్ నిఫ్టీలో అయినా సరే నేను ప్రతిరోజు కూడా చార్ట్స్ అనేవి ప్రింట్అవుట్ తీసుకుంటాను. నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, MTM స్క్రీన్ షాట్స్ కానివ్వండి. ఫర్ సపోజ్ ఈ రోజు మనకి ఇక్కడ 10,000 ప్రాఫిట్ వచ్చింది కదా, అది కూడా ఏ స్ట్రైక్ బేస్ తీసుకున్నాను అది కూడా నోట్ చేసుకుంటాను. ప్రతిదీ కూడా ప్రింట్అవుట్ తీసుకుంటాను. దీనివల్ల మీకే బెనిఫిట్ ఉంటది. ఎందుకంటే ఫ్యూచర్ లో మార్కెట్ సేమ్ ప్యాటర్న్ ఫామ్ అయినా, సేమ్ కేస్ ఫామ్ అయినా సరే మీరు ఇవన్నీ రిఫరెన్స్ కింద చూసుకోవచ్చు. ఓకే, ఫర్ సపోజ్ ఈ రోజు ట్రేడ్ ఎందుకు తీసుకున్నాము, ఎక్కడ తీసుకున్నాము, ఎంట్రీ అనేది నోట్ చేస్తున్నాం కదా. చూడండి, ఎంట్రీ బై ఇక్కడ బై చేసాము, స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాము, టేక్ ప్రాఫిట్ ఇక్కడ తీసుకున్నాం. సో అదే అనాలిసిస్ ఎందుకన్నది కూడా నోట్ చేసుకున్నాను. మార్కెట్ ఓపెన్ గ్యాప్ డౌన్, ఫస్ట్ బార్ ఏ బుల్లిష్ క్యాండిల్. సో రీజన్ ఏంటి, ఈ రోజు మార్కెట్ పైకి వెళ్ళడానికి అనాలిసిస్. మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు కూడా నేను అనాలిసిస్ చెప్పాను, అదే నోట్ చేసుకున్నాను ఇక్కడ. పీపుల్ హూ ఆర్ షార్ట్ ఓవర్ నైట్ కెన్ బుక్ ప్రాఫిట్స్ అండ్ మార్కెట్ కెన్ స్టార్ట్ అప్. పీపుల్ హూ ఆర్ లాంగ్ ఓవర్ నైట్ విల్ బి స్కాడ్ డ్యూ టు గ్యాప్ డౌన్ అండ్ విల్ స్టార్ట్ బుకింగ్స్. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ లైక్ ఏమన్నా షార్ట్ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, టార్గెట్ ఎక్కడ తీసుకుంటారు, 2 hour లేదంటే 3 hour ఎక్కడో తీసుకుంటారు. మార్కెట్ ఎంత పెద్ద గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఫస్ట్ బార్ చూసి మీకు ఏమనిపిస్తుంది, ఏమో మళ్ళీ మార్కెట్ రికవర్ అయిపోతుందేమో అని చెప్పి ఇక్కడ బుక్ చేసుకోకపోతే ప్రాఫిట్స్ మిస్ అవుతుందని చెప్పి ఇక్కడే బుక్ చేసుకుంటారు కదా. ఆ రీజన్ తో ఈ రోజు అనాలిసిస్ ఏంటి, ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము, ఆ అనాలిసిస్ తో మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్ళాము. పీపుల్ ఎవరైతే సెల్ చేస్తారో వాళ్ళు బై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ క్లియర్ ఆఫ్ చేయాలంటే వాళ్ళ పొజిషన్స్ ఏంటి ఇక్కడ బై కదా. సో బై చేస్తారు అండ్ మార్కెట్ కొంచెం పైకి అయితే వెళ్ళొచ్చు ఫస్ట్ ఆఫ్. అండ్ అదే విధంగా అగ్రెసివ్ గా వాలటైల్ గా వెళ్ళింది. వేరే నిఫ్టీలో జరగలేదు. నిఫ్టీలో ఫస్ట్ బార్ రెడ్ బార్. సో అఫ్ కోర్స్ డే ట్రేడింగ్ కోసం మనకి అది స్ట్రాటజీ కూడా ఉంది. ఈ స్ట్రాటజీ మనకి ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలోనే వర్తిస్తుంది ఈ రోజు. ఆ అనాలిసిస్ ఇవి కూడా మనం తీసుకుంటే పక్కన పెట్టుకుంటే బెస్ట్. ఫ్యూచర్ లో మనకి అది హెల్ప్ అవుతుంది. లైక్ ఇదనే కాదు, ఈ రోజనే కాదు, ఆల్మోస్ట్ నాకు 3-4 years నుంచి చార్ట్స్ అనేవి ఉంటాయి. డైలీ వైజ్ పక్కన పెడతాను, మంత్లీ వైజ్ పెడతాను, ఇయర్లీ వైజ్ పెడతాను, అనాలిసిస్ రాసుకుంటాను. ప్రతిదీ కూడా ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేస్తాను. ఓకే, సో ఇదే మీకు ఫ్యూచర్ లో సక్సెస్ అవడానికి రీజన్ కూడా అదే. అండ్ పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా ట్రేడింగ్ జర్నల్ కంపల్సరీ పెట్టుకుంటారు. అంటే వాళ్ళు ప్రింట్అవుట్స్ ఎలా తీసుకుంటారో లేదు తెలియదు కానీ నోట్ చేసుకుంటారు. ఎంట్రీ ఎగ్జిట్స్ రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తారు. ఓన్లీ ట్రేడర్స్ అని కాదు, ఏ బిజినెస్ తీసుకున్నా అంతే. ఫర్ సపోజ్ మీరు ఒక రెస్టారెంట్ పెట్టారు, సండే టైం చికెన్ ఎక్కువ వెళ్తుందో మటన్ తక్కువ వెళ్తుందంటే మీరు నోట్ చేసుకుంటారు, చికెన్ ఎన్ని కేజెస్ వెళ్తుంది, నెక్స్ట్ టైం ఎక్కువ తెప్పించకూడదు అని చెప్పేలా ఒక జర్నల్ పెట్టుకుంటారు. నెక్స్ట్ టైం నుంచి ఆ మనీ వేస్ట్ అవ్వకుండా చూస్తారు కదా. సేమ్ ఇది కూడా ట్రేడింగ్ కూడా అంతే. ఫర్ సపోజ్ బిజినెస్ అనే కాదు, ఈవెన్ మన పోలీస్ వాళ్ళు చూసుకున్నా సరే ఒక కేసు అనేది సాల్వ్ చేశారనుకోండి, రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తారు. పలానా వ్యక్తిని పట్టుకోవడంలో పలానా వ్యక్తి అనేది హెల్ప్ చేశాడు, పలానా వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ దొరికే, దాని ద్వారా మేము కేసు సాల్వ్ చేసాం అనేది
ఒక రికార్డ్ లో మెయింటైన్ చేస్తారు ఈవెన్ దో కేసు అయిపోయినా సరే. ఎందుకు అఫ్ కోర్స్ వాళ్ళ సక్సెస్ఫుల్ ఐపీఎస్ చదువుంటారు, సిఐడీలు, సిబిసిఐడీలు అందరూ ఉంటారు, అయినా సరే వాళ్ళు ఎందుకు రికార్డ్ ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఫ్యూచర్ లో కేసు సాల్వ్ అవడానికి ఈజీగా ఉంటుందని. అండ్ నెక్స్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా సరే అది వాళ్ళకి ఒక ఇండికేషన్ గా ఉంటదని చెప్పి. సో మార్కెట్ డైనామిక్స్ ఫ్యూచర్ లో మనకి చేంజ్ అయినా సరే ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఆల్రెడీ మొన్న ఫ్రైడే కూడా నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో, ట్రేడింగ్ జర్నల్ అందరూ పెట్టుకోండి అని చెప్పి. అఫ్ కోర్స్ మీకు ఒకవేళ ప్రింటర్ లేకపోయినా ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పి అనిపిస్తున్నా, అట్లీస్ట్ మీ సిస్టమ్ ఉంటుంది కదా కంప్యూటర్ లో సాఫ్ట్ కాపీ అని పెట్టుకోండి. ఇలా ప్రింట్అవుట్స్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. ప్రింట్అవుట్స్ తీసుకుంటే ఇంకా బెస్ట్, ఈజీగా హ్యాండ్ మేడ్ కదా, లైక్ చూసుకోవచ్చు మాన్యువల్ గా అనేవి. సో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వీడియో అనేది క్లోజ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీ నేను చెప్పిన పాయింట్స్ అనేవి గుర్తు పెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.